వల్లి 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 వచ్చావా? దేనికి పిలిచారు? పంచగట్టుకోవడం నాకు రావడం లేదు. అయితే నేనేం చేయను? ఏం చేయడం ఏంటి? నాకు రాదని మీ పార్టీ దగ్గర చెప్తే నువ్వు కడతావని చెప్పారుగా, కట్టు. నేనా? నువ్వే. నేను కట్టను. ఇంకెవరు కడతారు? ఇంకెవరికి రాదు, నువ్వే కట్టాలి. వల్లి, మీ బామ్మగారు మన కోసం ఎదురు చూస్తుంటారు. ఆ వ్రతం చేస్తే బాగుంటుంది అన్నారు కదా, చేసేద్దాం. కొంచెం కట్టు వల్లి. పెరి బాబు, షర్ట్ పైకెత్తండి. అక్క, నువ్వు ఇక్కడ ఇలా ముక్కు చేతి ఏడుస్తూ కూర్చుంటే అక్కడ నీ కొడుక్కి మాయమాటలు చెప్పి మొత్తం ఊదేస్తారు. ఇక శాంత నీ కాకుండా చేసేస్తారు. తర్వాత నీ ఇష్టం చెప్తున్నా. అయితేలే, యుద్ధానికి వెళ్దాం. ఈ రోజు వాళ్ళు నువ్వు తేలిపోవాలి. రా పద. పెరియ బాబు, కదలకండి. నాకు పెద్దగా అనుభవం లేదు, సరిగా ఉండండి. వల్లి వల్లి, కితకితలు పుడుతున్నాయి. నా వల్ల కావడం లేదు. బా, ఇలా అయితే నేను వెళ్ళిపోతాను. పూర్తి చేసేస్తే ఇద్దరం వెళ్దాం. అక్క, పట్టపగలి ఈ అరాచకమేంటి? దీన్ని నువ్వేం అడగవా? ఉండు, ఇప్పుడే వెళ్ళి కడిగేస్తాను. ఏంట్రా ఈ చెండాలో? నువ్వే చేసుకున్నావు, నేనేం చేశాను? తలుపు కొట్టి రావచ్చు కదా. అయిపోయిందా వల్లి? ప్రాబ్లం ఏమి ఉండదు కదా? ఏంటి? ఏంటండి అసలు నా కొడుకు గదిలోకి నువ్వెందుకొచ్చావు? నేనే రమ్మనమ్మా, తానేం రాలేదు. అర్థమైంది కదండి. ప్రతిదానికి నా మీదే తప్పున్నట్టు తిట్టకండి. అసలే నేను అలసిపోయి ఉన్నాను. వల్లి వల్లి ఉండు, నేనే వస్తున్నాను. పెద్దబాబు, పెద్దబాబు, పొద్దున్నుంచి నువ్వేవీ తినలేదు. నువ్వు అసలు ఆకలి కొండలేవు. భోజనం తెచ్చాను, తిను. నాకు కావాల్సింది పెరియ బాబు సాపాటు తినడమే. ముద్ద నోట్లో పడని చెప్తా. గొడవ పెట్టుకునైనా సరే పెరియ బాబుని ఆపి నేనొక్కదాన్నే గుడికెళ్తా. వద్దమ్మా. ఏ అంటావేంటమ్మా? నేను వల్లి మన కుటుంబం బాగుండాలని వ్రతం చేశాం కదా. మేం మొలకలు కోనెట్లో కలిపే వరకు ఏమీ తినకూడదని అంబాళ్ గారు చెప్పారు కదా, మర్చిపోయావా? ఆంబాళ్ళు చెప్పినవన్నీ పనికిరాని పూజలురా. అలాంటివి అసలు ప్రపంచంలో ఎక్కడా ఉండవు. అంతా కావాలని చేసింది. కావాలని ఎందుకు చేస్తానమ్మా? మన మేలుకూర ఆవిడ గురించి తప్పుగా మాట్లాడొద్దు. వాళ్ళ మాటలు వినకురా. అమ్మ మాటనే నమ్ము. ఉపవాసాలవి వద్దు. నువ్వు ఖాళీ కడుపుతూ ఉంటే నేను చూడలేను. నేను కలిపెడతాను, తిను. నేను తినిపిస్తాను, పట్టు. అమ్మా, చెప్తుంటే అర్థం కావడం లేదా? ఓ పూట తినకపోతే చస్తానా? వద్దంటే వినమే.
అమ్మా మాట్లాడితే ఏడవకు, చిరాగ్గా ఉంది. కొంచెం తినరా. వెళ్ళు. ఏంటి ఇలా జరిగింది? పెరియ బాబు అన్నం తినలేదు. ఒకవేళ ఆయన నిజంగానే మారిపోయారా? ఉహుం, నమ్మడానికి లేదు. నా జాగ్రత్తలో నేనుండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పెరియ బాబు గుడికి రాకూడదు. అక్క నన్ను ఏడవద్దని మాత్రం చెప్పకు చెల్లి. ఏడవ నువ్వు. ఏదో ఒకటి చేయాలి. ఇది ఒక చిటికెడు వేస్తే తగ్గిపోతుంది. 3 చిటికెలు వేస్తే మెలకుపోతుంది. శుభ్రంగా పడుకుంటారు. నేనిస్తే పెరిగిబాబు తాగుతారా? ఏమో, పైకి మారినట్టు కనబడుతున్నారు. లోపల మారకపోతే తాగరు. ఇప్పుడేం చేయాలి? అక్క ఏదో జరుగుతుంది. జరగని నాకెందుకు వచ్చిన గొడవ? ఏమన్నా చావని నేను పట్టించుకోను. అలా అంటే ఎలా అక్క? ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదు. ఏది మనకు ఉపయోగపడుతుందో తెలీదు. ఒడిసి పట్టుకోవాలి. అక్క వస్తుంది, పిలు. వలి ఇట్రా. ఏంటవి? పాలు. ఎవరికి? పెరియబాబు గారికి. ఉపవాసం కదా, ఎలా ఇస్తున్నావు? పాలు తాగొచ్చండి, ఏమవ్వదు. ఓహో, అడిగితే ఇస్తున్నావా, అడగకుండానే వెళ్తున్నావా? రెండోదే అండి. అడగలేదంట. ఇటివ్వు. పర్లేదులేండి, నేను ఇస్తాను. నేనేమంటుంది పెద్దబాబుకి ఇవ్వడానికి, నేను తాగడానికి కాదు. మీకెందుకులేండి, నేను ఇస్తానులేండి. ఇమ్మని చెప్తున్నానా? సరే నువ్వు వెళ్ళు. బానే భయపెట్టావు అక్క. ఇప్పుడు ఎలా తాగడో చూస్తాను. అక్క నువ్వు రా చెప్తా, రా. వదలను, చంపేస్తాను. నా ప్రాణం పైన వదలు. కొంచెం బంగారం గురించి నీ ప్రాణం పోగొట్టుకుంటావా? వదులు. నిన్ను వదలు. వదలా. పెరియబాబు, వదలు. పెరియబాబు, రేయ్ వదలు. రేయ్